ఇలాంటి వీడియో మీరు కూడా చేసుకోవాలంటే నా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది. కింద స్క్రాల్ చేస్తే అక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఆ టెక్స్ట్ దగ్గర ఎడిట్ టెక్స్ట్ మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇచ్చుకోండి. నేను ఇక్కడ వివికే అని ఇచ్చాను. దాని తర్వాత పైకి స్క్రాల్ చేయండి. అక్కడ మీకు నేమ్ అనేది ఇవన్నీ ఉంటుంది. అక్కడ మీరు ఎడిట్ టెక్స్ట్ మీకు ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత మీకు పక్కకు స్క్రోల్ చేస్తే ఫోటో ఉంటుంది. కలర్ అండ్ ఫిల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అయితే అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కింద స్క్రాల్ చేస్తే అక్కడ మీకు ఇంకో ఫోటో అనేది ఉంటుంది. అక్కడ మీ యొక్క ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. దాని తర్వాత కింద సేమ్ కూడా షాడో కూడా అలాగే యాడ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏ సైడ్కి అయితే కావాలో ఆ సైడ్కి. కిందకు స్క్రాల్ చేయండి. దాని తర్వాత పక్కకి వెళ్తే అక్కడ మీకు ఇంకొక ఫోటో అనేది ఉంటుంది. అలాగే టెక్స్ట్ అనేది కూడా ఉంటుంది. టెక్స్ట్ ట్యాప్ చేసి మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ మీరు అక్కడ ఇచ్చుకోండి. దానిపైన ఫోటో అనేది ఉంటుంది కదా, ఫోటో కూడా మీరు అక్కడ రీప్లేస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రీప్లేస్ చేసాను పైన ప్లస్. దాని తర్వాత అక్కడ ఇంకొక టెక్స్ట్ అనేది ఉంటుంది, మనీ నీడ్ టెక్స్ట్. మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ అనేది మీరు అక్కడ రైట్ చేసుకోండి. దాని తర్వాత పక్కకు స్క్రోల్ చేయండి. అక్కడ మళ్ళీ మీకు డ్రీమ్ అని ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన టైటిల్ కానీ మీకు కావాల్సిన కొటేషన్ కానీ ఏదో ఒకటి మీరు ఇచ్చుకోవచ్చు. నేను డ్రీమ్ ఎడిట్ గ్రో అని ఇచ్చాను. దాని తర్వాత పక్కకు స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఇంకో ఫోటో అనేది ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ నెంబర్ మీద ట్యాప్ చేయండి. మీకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బ్యాక్ రండి. చూసారు కదా, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. దాని పక్క స్క్రోల్ చేస్తే అక్కడ టెక్స్ట్ ఉంటుంది అన్నీ. అక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇచ్చుకోండి. నేను ఇక్కడ వీకే అని ఇచ్చాను. దాని తర్వాత కింద ఎడిటర్ అని ఇచ్చాను. మీకు కావాల్సినట్టు మీకు ఏ టెక్స్ట్ అయితే ఇష్టమో ఆ టెక్స్ట్ అనేది మీరు అక్కడ ఇచ్చుకోండి. దాని రైట్. చూసారు కదా, వీడియో